నీ బ్రతుకుని మార్చుకోరా, నీ జీవితాన్ని మార్చుకోరా. అది యేసుప్రభువురా దేహము, ఆయన కష్టపడి కట్టాడు రా, రారా ఆయన దగ్గర సన్నిధిలో ఉందాం, ఆయన మాటలు విందాంరా అంటే వాడు లోక సంబంధమైన సిగరెట్లు, గుట్కాలు, పాన్పరాకులు, మందు, అమ్మాయి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలంటున్నాడు. చెయ్యి, ఆయన ముందు నిలబడది. కానీ ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి చచ్చిపోతానంటే ఆ దేహం ఇచ్చిన ఆయన నిలబెట్టేస్తాడు. మందు తాగడానికి ఇచ్చానా, గుట్కాలు తినడానికి ఇచ్చానా, అమ్మాయిల వెనకాల తిరగడానికి ఇచ్చానా? నా పని చేయమని, నా కొరకు బ్రతకమని, నా సువార్త ప్రకటించమని, ఆ దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని పరిశుద్ధంగా బ్రతికి పరలోకానికి సిద్ధపడరా అని నా వాక్యం ఇచ్చి, నా రక్తం ఇచ్చి, నా సంఘాన్ని కట్టి, నా సేవకుల్ని ఇచ్చి నీ మధ్యలో నిలబెడితే నీ ఇష్టానుసారం బ్రతికేవా? నీ జీవితాన్ని ఇష్టానుసారంగా కూల్చుకున్నావా? చచ్చిపోయిన మరుక్షణం ఆత్మ వెంటనే తీర్పులోనికి వెళ్ళిపోతుంది. శరీరం మాత్రం యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో తీర్పుకు నిలబడుతుంది. దేన్ని వదలడు.